హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మేము బెల్లం రవ్వ లడ్డు చేద్దాము. డ్రై ఫ్రూట్స్ అంతా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు తీసేయాలన్నమాట. కిస్మిస్ అండి, ఇవి వేసి బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇలా పక్కకు తీసుకోవాలి. అంటే షార్ట్ వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఇవి చూడండి, డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అంటా ఇలా క్యాష్యూ ఇవంతా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలరు వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత అదే నెయ్యిలో ఇంకా రవ్వ అండి, రవ్వ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అంటే కాస్త కొంచెం ఇలా చేయాలి. చేసిన తర్వాత పక్కకు తీసుకుందాము. ఆ తర్వాత బెల్లం అండి. బెల్లం కొద్దిగా మీకు ఎంత రుచిగా తీయగా కావాలా, కొంచెం తీపి తక్కువగా కావాలా అలా తీసుకోండి. ఆ తర్వాత ఇంకా రవ్వ దీంట్లో మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి, బాగా కలపండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేయండి. ఇది చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటాయి, టేస్టీగా వస్తాయి అండ్ స్మూత్గా వస్తాయి. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కాసేపు చల్లారిన తర్వాత చూడండి, ఇలా రౌండ్ షేప్గా చేసుకొని కాలుతుందండి, అయితే కూడా చేస్తున్నాను. ఇలా రౌండ్ షేప్ చేసుకోండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. షార్ట్ వీడియోస్ అయితే భలే బాగా చూస్తున్నారండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి అండ్ సపోర్ట్ మీ. చూడండి, ఇలా లైక్ అండ్ షేర్ కామెంట్